నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగ మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ హర హర జయ జయ దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. బామ్మగారు, 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 లేవండి బామ్మగారు. బామ్మగారు, 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 బామ్మగారు.
లేడే? ఎటెళ్ళాడో పిలుచుకొస్తానుండు. బామ్మగారు, అయ్యో బామ్మగారు ఏమైంది? లేవండి. తీసుకోండి. ఏమైంది బామ్మగారు? నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే ఈ బాబొచ్చి కాపాడాడు కల్పన. ఎవరు బాబు నువ్వు? అన్నయ్య ఇక్కడున్నావా? అమ్మ రమ్మంటుంది. రా వెళ్దాం. కొబ్బరికాయ ఏది? కొట్టేశాను. జేజీని లేపడానికి నీళ్లు కావాలని కొబ్బరికాయ కొట్టాను. అలానే ఉంది కల్పన. నన్ను అక్కడికి తీసుకుని వెళ్తావా? బామ్మగారు మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం బాలేనట్టుంది. మా అమ్మనే ఇక్కడికి పిలుచుకొస్తాను. ఆగు దివ్య. చూడు జేజీ, మీరు కింద పడితే సాయం చేశాను అంతే. మా అమ్మ ఎవరు, మా అడ్రస్ ఏంటి మీకు అనవసరం. అలా కాదు నాన్న. మీ అమ్మ ఎవరో తెలిస్తే నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పి ప్రతి సాయం ఏదైనా. మీరు సహాయం చేస్తారని నేను సహాయం చేయలేదు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. పద దివ్య. ఏమనుకోకండి. మా అన్నయ్యకి కాస్త కోపం ఎక్కువ. కొత్త వాళ్ళని దగ్గరికి రానివ్వడు. సరేలే, మీకు కొబ్బరికాయ లేదు కదా, ఇంకోటి కొనిస్తానుండండి. వద్దండి, మా అన్నయ్యకి ఇష్టం ఉండదు. ఉంటానండి. పిల్లలెంత ముచ్చటగా ఉన్నారు చూడు కల్పన. మా అంగ బతికుంటే అంత పిల్లలుండేవారో. అవును బామ్మగారు, అచ్చం ఇలాగే ఉండేవారేమో. మనకి ప్రాప్తం లేదు. ఎక్కడికెళ్ళావు అభి? అక్కడ ఒక బామ్మగారు పడిపోతే హెల్ప్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఆవిడ కోసం మన కొబ్బరికాయ కొట్టేశాడు. ఎవరా పెద్దావిడ? అదిగో అటువైపు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను కలుస్తానంటే అన్నయ్య వద్దన్నాడు. వాళ్ళ అమ్మని కలవాల్సిన అవసరం లేదు. అమ్మని వాళ్ళు తీసుకెళ్ళిపోతే? అదా నీ భయం? మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనురా. ఎవరు పిలిచినా వెళ్ళను. ప్రదక్షిణలు చేద్దాం పదండి. శుక్లాంబరధరం విష్ణుం సజోర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విష్ణు. పూజ చేయండి. సజోర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విష్ణు.
అదిగో అమ్మా వాళ్ళే. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్యసుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ శంకారం అద్వైత ప్రాకారం భజే. మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం తథితరత్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం మకారం ఉకారం మకారం. అబ్బా మొత్తానికి పెద్ద గండం గడిచిందండి. మరే లేదంటే నిత్య చెప్పిన ప్లాన్కి మన చేతులారా ఒక పసిపాపను బలి చేయాల్సి వచ్చేది. ఆ పాపం మన చేతులు కంటకుండా ఆ దేవుడే మనల్ని కాపాడాడండి. అబ్బా ఇక మనం గుండెలపై చేసుకుని నిశ్చింతగా ఉండొచ్చు చంద్రిక. అల్లుడేంటి చంద్రిక రాజా రవివర్మలాగా కుంచె పట్టుకుని బొమ్మలు గెత్తున్నాడు. ఎప్పుడూ లేంది ఈ కొత్త అలవాటేంటబ్బా? ఇంతకీ ఎవరు బొమ్మ గీస్తున్నాడంటావు? నీదా నాదా? నీ బొమ్మ నా బొమ్మ గీయడానికి ఇవిడేమన్నా పిచ్చోడా? మంగ బొమ్మ గీస్తుంటాడనుకుంటా. ఇంటి నిండా ఎక్కడ చూసినా మంగ ఫోటోలుంటే మళ్ళీ పనిగొట్టుకొని మంగ బొమ్మ గీయటం ఎందుకో? మరి ఎవరి బొమ్మ గీస్తున్నాడు? అల్లుడిని అడిగితే పోలా? పదండి. అల్లుడు కొత్తగా కుంచెబట్టావేందే? ఒక అద్భుతాన్ని చిత్రిస్తున్నాను మావయ్య. అద్భుతం అంటే చంద్రిక అల్లుడు ఎంఏ పుష్యన్న మించిపోయేలా ఉన్నాడు. నా మేనల్లుడు మనసు పెట్టాలే గాని పికాసో ఎందుకు పనికిరాడు. అంత లేదత్తయ్య, పాప బొమ్మని పెయింట్ చేస్తున్నాను. ఎస్ పాపే. ఏ పాప అల్లుడు? మీరే చూడండి. ఎంత బాగుందో ఈ పాప. చిన్నారి దేవకన్యలా ఉంది. ఎవరు ఈ పాప? నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు రోడ్డుపై చూశానని చెప్పాను కదా, ఆ పాపే ఈ పాప. నాకు మంగను తలపించిన పాప, నా మనసులో ప్రశాంతతనిచ్చిన పాప, నన్ను సంతోషపెట్టిన పాప, నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్న పాప. సారీ అల్లుడు, ఇక నువ్వు ఆ పాపను చూడలేవుగా. ఎందుకు చూడలేను? చూడాలంటే ఆ పాప ఈ సిటీలో ఉండాలి కదా. లేదే. ఆ విషయం మీకెలా తెలుసు? ఎంక్వైరీ చేశాం కదా. ఎంక్వైరీ ఏంటి?
ఒరే పాపిష్టి పౌడరు, మళ్ళీ నోరు జరగడం మొదలు పెట్టేవింట్రా. నోరు మూసుకుని చావు. మీ మావయ్య ఏదో వాగుతున్నాడ్రా, అది నిజం కాదు. అవునల్లుడు, నిజం కాదు. నిజం లాంటి అబద్ధం, అబద్ధం లాంటి నిజం. అసలు నిజము అబద్ధం రెండూ కాదనుకో. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానా జై, మీ మావయ్య మాటలకి అర్థం పర్థం ఉండదని. అర్థం ఉంది కానీ పర్థం లేదు. పర్థం ఉంటే పరమార్థం ఉండాలి. పరమార్థానికి అర్థం ఏంటంటే ఆపుతారా? చారి వచ్చాడా? ఇంకా రాలేదు జై. వచ్చాను సార్. పాప అడ్రస్ కనుక్కున్నావా చారి? అది సార్ ఏమైందంటేనండి, సే ఎస్ ఆర్ నో చారి. సారీ సార్. సారీ అంటే కనుక్కోలేదా? ఆ కార్ డ్రైవర్ కాల్ చేశానండి. పాప వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేసింది వాడికి గుర్తులేదన్నాడండి. ఆ డ్రైవర్తో మనమే అలా చెప్పించినట్టు తెలియదు చారి గారికి. గమ్మునుండండి, చెయ్యి సీరియస్ గా ఉన్నాడు. గుర్తు లేకపోవడం ఏంటి చారి? అంటే రోజు ఎంతో మందిని పిక్ అండ్ డ్రాప్ చేస్తారటండి, అందుకని ఒక్క పని కూడా సరిగ్గా చేయవండి చారి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు పాప అడ్రస్ కావాలి. పాప అవుట్ ఆఫ్ సిటీ అని చెప్పారు కదా అల్లుడు. ఈ చారి గారు చేయటానికి ఏమీ లేదు. ఒరే పౌడరు, నోరు మూసుకుని చావరా. ఏమిటి సార్ మీరు అన్నారు? అదే అది ఆ రోజు అక్కడ ఏంటంటే నాకేదో ఆ విధంగా ఆహా, పాప ఎలా ఉంటుందో పెయింట్ చేశాను. అది చూసి పాప ఎక్కడుందో వెతికి పట్టుకో. ఏమిటి సార్, పాప పెయింటింగ్ వేశారా? ఎక్కడ సార్? ఇదే ఆ పెయింట్. ఈవినింగ్ లోపు నాకు రిజల్ట్ కావాలి. అలాగే సార్. పద 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 పద. అబ్బా, అడ్డు తొలగండి చంద్రికా మేడం ప్రసాద్ గారు. ఎందుకురా? పెయింటింగ్ చూడాలి. చూసి ఏం ఉత్తరిస్తావు? పాప అడ్రస్ పట్టుకుంటానండి. ఎలా పట్టుకుంటావు? పెయింటింగ్ ని ఫోటో తీసి న్యూస్ పేపర్ లో వేయిస్తాను. అక్కర్లేదు. జై సార్ కావాలన్నారు కదండి. అబ్బా, జై కావాల్సింది పెళ్లి, పిల్లలు కాదు. అది కాదండి. ఏది కాదురా. జై ఇప్పుడిప్పుడే మంగని మర్చిపోయి మనుషుల్లో పడుతున్నాడు. ఈ టైంలో మనం జైకి నిత్యం దగ్గర చేయాలి కానీ ఎవరో దారిని పోయే దానమని తీసుకొస్తానంటావేంట్రా? ఎలాగైనా జైని నువ్వే పెళ్లి కొప్పించాలి చారి. తప్పకుండా మేడం. జై సార్కి నిత్య గారికి పెళ్లి జరిగితే ఎక్కడున్నా సంతోషించేది మంగా మేడం గారే. మళ్ళీ ఏమైందిరా? ఒకసారి పాప ఎలా ఉందో చూసి వెళ్తానండి. అబ్బా, అవసరం లేదు. ఓసారి చూస్తే ఏమవుతుందండి? ఒరే కొన్ని కొన్ని చూడకపోవటమే మంచిదిరా. ఎవరికి మంచిది?